హైదరాబాద్లో మెట్రోకు సమ్మెసేగా జీతాలు పెంచడం లేదని విధులు బహిష్కరించిన ఉద్యోగులు. నిర్మల్ జిల్లాలో ఆందోళనలో దిగిన బాసర వాసులు. చదువుల తల్లి సరస్వతి దేవిపై రేంజర్ల రాజేష్ వ్యాఖ్యలపై ఆగ్రహం. చివరి దశకు చేరుకున్న నూతన సచివాలయ నిర్మాణ పనులు. ఈ నెల 18 వరకు పనులు పూర్తి చేసేందుకు అధికారుల కసరత్తు. రికార్డు స్థాయిలో తిరుమల శ్రీవారి ఉండి ఆదాయం. వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారికి 7,68 కోట్ల కానుకలు అందజేసిన భక్తులు. తెలంగాణలో కొనసాగుతున్న రైతు బంధు పెట్టుబడి సాయం. 5వ రోజు రైతు బంధు కింద 265 కోట్లు విడుదల. నిర్మల్ జిల్లా సారంగపూర్లో నిరాహార దీక్షకు దిగిన ఓ భక్తుడు. శ్రీ అడెల్లి మహాపోచమ్మ ఆలయ సిబ్బంది వీధిలో నిర్లక్ష్యపు వైఖరికి నిరసనగా దీక్ష. ఫిలిం నగర్ లో ట్రాఫిక్ ను కంట్రోల్ చేసిన నిర్మాత సురేష్ బాబుపై ప్రశంసలు కురిపించిన నెటిజన్లు. కరీంనగర్ భరత్ నగర్ లో ఓ ఇంటి నిర్మాణానికి అడ్డుపడుతున్న కార్పొరేటర్ రామారావు. ఫేక్ డాక్యుమెంటరీతో ఇంటి నిర్మాణం అడ్డుకుంటున్నారని బాధితుల ఆవేదన. హైదరాబాద్ ఎల్ఎన్ నగర్ లో భర్త ఇంటి ముందు ఆందోళనలో దిగిన భార్య. వివాహం చేసుకుని దేశం కాని దేశంలో వేధింపులకు గురి చేశాడని బాధితురాలి ఆవేదన. పశ్చిమ బెంగాల్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుపై రాళ్లు విసిరిన దుండగులు. ప్రయాణికులకు తప్పిన ప్రమాదం. దాడిపై దర్యాప్తు చేపట్టిన రైల్వే పోలీసులు. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు భారీ ఎదురుదెబ్బ. ఉక్రెయిన్ దాడిలో 400 మంది రష్యా సైనికుల మృతి. మంజునాథ్గా డిఫరెంట్ లుక్ తో హీరో కళ్యాణ్ రామ్. ఫిబ్రవరి 10వ తేదీన కళ్యాణ్ రామ్ అమిగోస్ సినిమా విడుదల.